నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని సాగర్ రోడ్లో గల తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒకే ఇంట్లో 4 మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణ కాలనీలో తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తలుపులు తెరిచి పరిశీలించారు. అక్కడ 4 మృతదేహాలు పూర్తిగా కుళ్ళిన స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో కలిసి పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాలు దాదాపు 4 రోజుల క్రితమే కుళ్ళిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో లభించిన క్లూస్, ఇతర సాక్ష్యాధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఒకే ఇంట్లో 4 అనుమానాస్పదంగా మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ అదే కుటుంబానికి చెందిన మరొక లేదు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని నల్గొండ పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. నల్గొండ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతదేహాలు, కులిన మృతదేహాలు లభ్యం కావడంతో నల్గొండ పట్టణం అయితే ఒక్కసారిగా ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. స్థానికులు, పోలీసులు చెప్తున్న ప్రకారం మృతుల్లో మహమ్మద్ సుల్తాన్, తన వయసు వచ్చేసి 45 ఉందనేది తెలుస్తుంది. అదే విధంగా తన భార్య హసీనాకు వచ్చేసి 40 సంవత్సరాల వయసు ఉందని చెప్తున్నారు. అదే విధంగా వీళ్ళ కుమారుడైనటువంటి ముజమిల్ 20 సంవత్సరాలు ఉంటాయి. కూతురికి వచ్చేసి అప్సరా 11 సంవత్సరాలు ఉన్నట్టయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు వృత్తిలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా సుల్తాన్ వచ్చేసి అదే నల్గొండ పట్టణంలో ప్రకాశం బజార్ లో ఏదైతే లెదర్ వర్క్ ఉంటుందో దాంట్లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. హసీనా వచ్చేసి అదే పట్టణంలో స్థానికంగా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా కొనసాగుతుంది అనేది స్థానికులు చెప్తున్న పరిస్థితి. కానీ తన కుమారుడు వచ్చేసి ముజమిల్ ఏసీ టెక్నీషియన్ రిపేర్ గా నల్గొండ పట్టణంలో వృత్తి కొనసాగుతుందని తెలుస్తుంది. కూతురు మాత్రం 6వ తరగతి జరుగుతున్నట్టు స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా గాన ఈ ఘటనతో నల్గొండ అయితే ఒక్కసారిగా ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొదటగా కాలనీ వాసులు చెప్పేది ఏంటంటే కుక్క చనిపోయిందని చెప్పి కార్పొరేటర్ కి సమాచారం ఇచ్చారు. దీంతో కార్పొరేటర్ అక్కడ వెళ్లి చూడగా అక్కడ ఎటువంటి కుక్క లేకపోవడంతో ఎమ్మటే స్థానికంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి 1 టౌన్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అయితే బయటంగా తాళం పలగొట్టి లోపల ప్రవేశించగా హాల్లో అయితే ఒక్కసారిగా 3 మృతదేహాలు అయితే కుళ్ళి దుర్వాసన రావడంతో విజువల్స్ లో మనం చూస్తున్నాం. అదే విధంగా మొదటగా ఈ ముగ్గురే అనుకున్నారు. మరొక రూమ్ లో తన కూతురు అయినటువంటి బెడ్ కిందంగా ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది. ఇది ఈ స్థానికులు గాని పోలీసులు గాని చెప్తున్నది ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి ఎక్కువ గొడవలు అవుతున్నది అనేది, వీళ్ళకి గొడవలు అనేది కొత్తది కాదు. ఫ్యామిలీ సమస్యలు అయితే ఎప్పుడు ఉంటాయి అనేది తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితమే తన ఎవరైతే హసీనా, ముజమిల్ అదేవిధంగా కూతురు అప్సరా మిర్యాలగూడెంలో ఒక వివాహానికి హాజరై తిరిగి ఈమె స్కూల్ స్టార్ట్ కావడంతో ఈ ఏదైతే కూతురు అప్సరాని స్కూల్ వేయాలనేది తెలుస్తుంది. ఆ క్రమంలోనే కొంత గొడవ గీట అయింది. తనకు వివరాల్లో మొదటగా చూస్తున్నట్టయితే తను హసీనా ఇతనికి 2వ మొగుడు, అదే విధంగా మహమ్మద్ సుల్తాన్ కి ఈమె 2వ భార్య అనేది తెలుస్తుంది. కానీ ఈమెకి హసీనా వాళ్ళ సొంత కుమార్తె అయితే కాదని తెలుస్తుంది. మొదటి భార్య మహమ్మద్ సుల్తాన్ భార్య కరోనా టైంలో చనిపోయింది. వాళ్ళ కూతురే ఈ యొక్క అప్సరా ముజమిల్. అయితే ఈమె 2వ భార్య కావడంతో తన తండ్రి తన తల్లి ఎప్పుడు గొడవ పడుతున్నాను అన్నట్టు ముజమిల్ ఏదైతే టెక్నీషియన్ వర్క్ చేస్తాడో తన పేటుకు వాళ్ళు మార్పు చెప్తున్నది అనేది ఎప్పుడు తీవ్ర దిగ్భ్రాంతి, మానసిక ఆవేదన వ్యక్తం చేస్తున్నది ఈ యొక్క సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ ఘటనలో ఇది హత్యనా లేకపోతే కుటుంబ కలహాలు అనేది పోలీసులకి ఒక ఛాలెంజ్ గా మారింది అనేది తెలుస్తుంది. శంకర్, వినిపిస్తుందా? శంకర్, ఇప్పుడు మనకి టోటల్గా ఇంట్లో 5 మెంబర్స్ అంటే 5 ఉన్నట్టు తెలుస్తుంది. 5లో 4 శవాలు అయితే లభ్యమైనాయి అని పోలీసులు చెప్పారు కదా. ఇప్పుడు ఇంకొక వ్యక్తి
ఇంకా లభ్యం కాలేదు. 5గురిట్లలో 4 శవాలు మాత్రమే దొరికాయని పోలీసులు చెప్పారు. ఆ మిగతా వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ఉందా? జిల్లా ఎస్పీ ప్రెస్ మాట్లాడాడు. ఏంటంటే ఈ మృతదేహాలు చూస్తున్నట్టయితే 4 రోజుల క్రితమే మరణించి గుర్తించలేని స్థితిలో ఉన్నాయనేది దర్యాప్తులో వేగం చేస్తున్నాము. త్వరలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ గారు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇది పోస్ట్ మార్టం రిజల్ట్ వచ్చిందాక అనేక రకాల బృందాలుగా ఏర్పడి ఈ కేసుని ఒక ఛాలెంజ్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం అనేది ఎస్పీ గారు చరచంద్ర పవార్ అయితే చెప్తున్నట్లయితే తెలుస్తుంది. వికాస్, థ్యాంక్ యూ. खराब कर लेती थी पानी पानी अल्लाह बहुत बड़ा है। बोलो मैं नहीं बोल सकता भैया, मेरा भाई भैया ने परसों रात में आग हो गया मेरे साथ। भाई का नाम क्या है? भाई का नाम क्या है? बोलो बेटे, नहीं रोना, बोलो जब बोलो। नहीं आप बोले तो आपके भाई आप लोगों को फायदा है तो बोलना बेटा। बच्चे दोनों शादी में आए थे 10-15 दिन पहले। मिरियाल गुड़े हमारे साथ आए शादी में, आके फिर चले गए, बैग में ले लेके चले गए, बस उतना ही। उसके बाद 3-4 दिन से हमारे फोन भी नहीं है। अब सडन से बाजार में दुकान पे फोन आया, मार्केट में ऐसा हुआ करते बोल के हम लोग हैबत खा के जल्दी भाग के आ गए। क्या हुआ सो తెలియదు సార్, అది వాళ్ళు కొత్తగా కట్టుకుంది, ఆమె వాళ్ళ వైఫ్ కట్టుకుంది. మా దగ్గరే ఉన్నారు సార్, 2 పిల్లలు మా దగ్గరే. మొన్న మండే రోజే వచ్చింది, స్కూల్ కి పోదామని వచ్చింది ఆమె. నా దగ్గరే ఉన్నాయి 10 రోజుల దాకా 2 పిల్లలు నా దగ్గర పెళ్లికి పోయి వచ్చిర్రు మిర్యాలగూడకి. వచ్చి ఇప్పుడు నా మనవరాలు ఇప్పుడు 2వ పెళ్లి చేసిన, నా బిడ్డ చచ్చిపోతే ఆ 2 పిల్లలు నా బిడ్డ. 2వ పెళ్లి చేసిన వాడికి మంచిగా బతుకుతాడు, ఎవరు చూసేటోళ్ళు లేరని. అయ్యో భయపడేది లేదు సార్. పోయినాక మనిషికి పోయినాక ఏం బాధపడతావు సార్? ఏం బాధపడతాం? బాబా ఇల్లు లేకే బాబా. వాళ్ళ అబ్బాయి పేరే ముజమ్మిల్, ఆయన మనవరాడు. ఇలా ఇప్పుడు మాట్లాడింది కదా, వాళ్ళ మనవడు మనవరాలు ఆమె దగ్గరనే ఉండే. कुछ भी नहीं भैया, उनके बहन और भाई, इन्हें मुजम्मिल मेरे पास काम करता बच्चा, 1.5-2 साल से काम कर रहा। तो उनके वालिदा वालिद साहब के बीच में तो लड़ाई झगड़े होते रहते, हाँ होते रहते, वो कामन है। मैं संभाल लेके उसको ముజమ్మిల్ అనమాట అబ్బాయి. వాడు నా దగ్గర పనిచేస్తాడు. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. వాళ్ళకు చెల్లె ఉంది 9th క్లాస్. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎప్పుడు తరచు గొడవ పడుతుంటారు అనమాట. వాడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు అనమాట. ఏమన్నా అయితే నువ్వు చూసుకోవాలి అని చెప్తుంటుంటాడు, ఇప్పుడు నాకు చెప్పేటోడు. ఆ తర్వాత ఒక సీకు షార్ప్ చేసిండు, మన దగ్గర వీడియోలో ఉంది. అది ఎందుకు చేస్తున్నాడే మా అవ్వను ఫోన్ చేసి అడిగితే చేపలకు వెళ్ళడానికి ఎర్రలకు చేస్తున్నా అని చెప్పిండు. అంతవరకే తెలుసు అనమాట. దాని తర్వాత ఇంకా మనకు తెలియదు. నేను ఫోన్ చేస్తున్నా, వాడు లేపట్లేడు. ఇప్పుడు నాకు ఇప్పుడే తెలిసింది, నేను వచ్చేసిన. అయితే ఇప్పుడు వీళ్ళది సెకండ్ మ్యారేజ్, భార్య భర్తలది తరచు గొడవలు అవుతున్నాయి, స్థానికులు కూడా చెప్తున్నారు. లేదు, వాళ్ళ గొడవలు అవుతుంటాయి, వాళ్ళ అంత కామన్ అది. బయట వ్యక్తులు అయితే నాకైతే అట్లా ఏం లేదు, వాళ్ళతోటి గొడవలు అయితే. నేను నా దగ్గర పనిచేస్తాడు వాడు ముజమ్మిల్, అది ఏసీ వర్క్. क्या बोल रहे हैं तुम्हें समझ में आ रहा? क्या बोल रहे हैं? तो दिखे क्या देखे तुम? क्या बोल रहे हैं? क्या बात कर रहे हैं? क्या बोल रहे हैं तुम पूरा? अरे मेरे पास काम करता थी बच्चा, क्या हुआ? तुम क्या बात कर रहे हैं? क्या सब यहाँ है तो तुम क्या बात कर रहे हैं? बोलिए भाई परेशान हो. అందరికీ నమస్కారం. నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి ఇవాళ ఈవినింగ్ ఒక 100 డైల్ కాల్ రావడం జరిగింది. ఇంట్లో నుంచి వాసన వస్తుందని చెప్పేసి మన బ్లూ కోల్డ్స్ వాళ్ళు ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ వచ్చి చూసేసరికి ఆ ఇంట్లో ఉన్న 4 కూడా చనిపోయి ఉన్నారు. దీని మీద మనము ఏమంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలతో కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అప్డేట్ ఇస్తాం. థ్యాంక్ యూ. ఇంకా తెలియదండి, ఇంకా చెప్పలేము. 4 అయితే ఉన్నారండి.